మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రైతు వేదికలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, అదనపు కలెక్టర్ నగేష్ తో హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించి 30 కోట్ల రూపాయలు, నియోజకవర్గానికి సంబంధించి 2,88 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. చిన్నశంకరంపేట మండలంలో కోరివిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలో 3,50,000 స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇందుకు గాను ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను 3వ విడత అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. మంచుకుంటామనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, మరి వడ్డీ లేని రుణాలు కార్యక్రమం కావచ్చు, మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి కుటుంబంలోనూ ఒక కొడుకులాగా, ఒక తమ్మునిలాగా, ఒక అన్నలాగా ఆహర్నిశలు కాన్స్టిట్యున్సీని చుట్టుముడుతూ మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, ప్రైవేటు ఎవరైనా చనిపోతే ఆ కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే పెళ్లిలో కూడా మరి తను ఎంత బిజీగా తిరుగుతుందంటే దినమంతా మరి ప్రజల కోసం సమయం వెచ్చిస్తున్న మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన రోహిత్ అన్న గారికి ప్రత్యేకంగా మనం అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అక్క చెల్లెలందరూ ఎంత ఎలక్షన్లో ఎంత కష్టపడ్డారో ఆయన తెలుసు కాబట్టి వాళ్ళ బాధలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో మన మెదక్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆర్నిశలు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమము మహిళలను కోటీశ్వరురాల్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి మనం అందరము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ఎంతో రుణపడి ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అక్క చెల్లెలందరికీ మా వేదిక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టారో ఆ కార్యక్రమాన్ని ఇలా ముందు తీసుకొచ్చిన మా యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి దశలో మీకు వివరించి మరి అభివృద్ధి మహిళలు ఎలా కావాలని వివరించడానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ కేసీ గారికి, ఎంపీడీఓ గారికి, మా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, మాజీ ఎంపీపీ అరుణ గారికి, గోపాల్ రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, నా తోటి తాజా మాజీ సర్పంచ్ అందరు నాయకులకు, మా అక్క చెల్లెలందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి గతంలో మరి ప్రజా పరిపాలన వచ్చింది, గడియల పాలన అంతమై ప్రజా పరిపాలన వచ్చినాడు. మరి పేదింటి కళ ఎలా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మా యంగ్ డైనమిక్ హీరో మా రోహిత్ గారు మరి సొంతింటి కళ మరి 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, విద్యుత్ ఫ్రీగా ఇవ్వలేదు. మీరు ఇదే కాకుండా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా ఏనాడు కూడా ప్రభుత్వాలు రైతు రుణమాఫీని పట్టించుకోలేదు. వాళ్ళు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీలకు సరిపోలేదు, కానీ ఒకేసారి 26,000 కోట్ల రైతు రుణమాఫీ చేసి దేశంలోనే మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మరి ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించుకుంది. మరి భవిష్యత్తులో కూడా మరి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చి మరి మహిళలు మంచిగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, మా ఎమ్మెల్యే సభకు చెప్తారు. మహిళలు గట్టిగా ఉంటే మన సంసారం మంచిగా ఉంటుంది. మహిళలకు రుణాలు ఇస్తే
మరి ప్రతి రూపాయి పైసా ఇవ్వకుండా కడతారు. అంటే మొగలు ఎక్కడో విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు, కానీ మహిళలు జాగ్రత్త పెట్టుకునే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఈరోజు మనం మరి సారీ చేసుకుంటున్నాం. మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎమ్మెల్యే గారికి మరి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం తల్లి. మరి మీ అందరికీ తెలుసు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మన ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళల రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మీకు తెలుసు, బతుకమ్మ చీరలు అని చెప్పి చీరలు ఇచ్చారు. కనీసం పొలాల కాడ పందులు రాకుండా కట్టుకున్నామంటే దాన్ని కూడా పనికిరాదు. అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో. అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం, మంచి ఇంద్రమ్మ చీరలు అందరూ కనిపిస్తూ ఉంది, బ్రహ్మాండంగా చెమకాయిస్తున్నాయి. కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కాదు, గత 10 ఏళ్లల్లా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం, దళిత బంధు ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి మరి ఓట్లు రాగానే రావాలా, మరి ఓట్లు అయిపోతే మళ్ళీ కనిపించదు. వాళ్ళు చేసిన పద్ధతి ఇది 10 ఏళ్లలో. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి, మరి మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మరి సన్నబియ్యం వస్తున్నాయి మీ అందరికీ. ఇవాళ మరి మా మహిళలు బాగుండాలి, అందరూ మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం కూడా ఇస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లల్లో కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మనకు సన్నబియ్యం లేదు, ఏం లేదు. ఉన్నదాంట్లో కమిషన్లు ఆరం చేయాలి, ఏడ చూసినా అవినీతి. ఇంతకుముందు ఏ ఆఫీసర్ దగ్గర పోయినా అవినీతి ఉంటుండేనా లేదా? పైసలు లేకుండా పని అవుతున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఇవాళ ఒక్కళ్ళ రూపాయి తీసుకుంటారా ఏదన్నా తోలు తీస్తే మీ దాన్ని. కాబట్టి నేను ఏదున్నా అంటే నేను ఒకటే, మా ప్రజలు, మా మహిళలు మీ అందరూ బాగుండాలా. నేను ఏదైతే మీ కుటుంబ సభ్యుల్లా ఉంటాను మాట చేయాలా. మహిళలు మా కుటుంబ సభ్యులు బాగుండాలని ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లల్లో మరి ఒక్కసారి కూడా ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా రాలే. మన మెదక్ నియోజకవర్గంకి రాలే, మన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాలే, మన మెదక్ చర్చికి రాలే, ఏడికి రాలే 10 ఏళ్లల్లో. ఎన్నికలు రాగానే 3 సార్లు రావాలా, 4 సార్లు రావాలా, మైనంపల్లి రోహిత్ ఓడగొడదామనే ఒక ప్రయత్నం చేయాలి. ఇది చేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మన రేవంత్ అన్న, మన ముఖ్యమంత్రి గారు 2 సార్లు, 2 ఏళ్లలో 2 సార్లు మన మెదక్ నియోజకవర్గంకి రావడం జరిగింది. తీసుకొని వచ్చి అలా బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మన శంకరంపేట మండల్ కానివ్వండి, మన గ్రామాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ 2 ఏళ్ల వ్యవధిలో మనం చేసుకున్న కార్యక్రమాలు. ఇంకా చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు నా ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసింది ఎక్కువపోయింది. మొత్తం ఈ మొత్తం ప్రభుత్వాన్ని అప్పులపాలు చేసేసిండు, మన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసిండు. అయినప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా మీకోసం చేసుకుంటూ పోతా ఉన్నాం. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ 80-90% మందికి అయింది. ఏదో ఒకరికో ఇద్దరికో ఏదో సాంకేతిక లోపాల వల్ల కాకపోయి ఉండొచ్చు, కానీ 80-90% మందికి అయితే అయింది కదా రైతు రుణమాఫీ. కాబట్టి వాళ్ళ వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ ఎప్పటికీ ఇట్లనే ఉండాలా. ఉంటే మీకోసం గట్టిగా పనిచేస్తా, మీ ఇంట్లో కుటుంబ సభ్యులా పనిచేస్తా అని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మా మహిళా సోదరులకు, మా నాయకులకు, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. మరి అధ్యక్షులు ఈ సమావేశం చేసిన ఇతరులు, గ్రామ సంఘాలు, అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్స్, మండల సమాజ సభ్యులు, జిల్లా సమాజ ఆఫీస్ లీడర్స్, ఇతర ఐటీ పనులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీల ప్రోగ్రాం జరిగింది. 6 గ్యారెంటీలు కూడా అన్నీ కూడా పురోగతి సాధించుకుంటూ మరి దానిలో ప్రతి గ్యారెంటీలో కూడా మహిళల యొక్క పురోగతిని, వాళ్ళ సాధికారతను, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అందులో భాగంగానే మరి గత 3 రోజులుగా మనం కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, సుమారుగా 1,60,000 మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మన గౌరవ శాసనసభ్యుల కేంద్రం మీద కూడా మనం సుమారుగా 53,000 శారీస్ కూడా మన మహిళా శక్తి వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ ప్రకారం ముగించక ముందే మరి ప్రభుత్వం గతంలో ఎన్నో రుణాలు తీసుకున్నారు.
స్వయం సేవక గ్రూప్ల వారు కావచ్చు, సభ్యులు కావచ్చు, వారు రుణాలు పే చేయకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గతంలో జిల్లాలో మొత్తం కూడా సుమారుగా 30 కోట్ల రూపాయలు రుణం ఏదైతే ఉందో దానిలో వడ్డీని మొత్తం కూడా మాఫీ తీసుకుంటూ మేము అకౌంట్ జరిగింది. మరి ఈరోజు గౌరవ శాసనసభ చేతుల మీదుగా సుమారుగా జిల్లా మొత్తంలో కూడా 2.88 కోట్లు అంటే మన శాసనసభ నియోజకవర్గంలో 2.88 కోట్లు మొత్తం కూడా ఈరోజు మన మెదక్ శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళ అకౌంట్లో ఆ వడ్డీ మొత్తం కూడా మీకు రియంబర్స్ అవుతా ఉంది. ఇప్పుడు గంట సేపట్లో మీ అకౌంట్లోకి 2.8 కోట్ల రూపాయలు మీ వడ్డీని మొత్తం కూడా గౌరవ శాసన చేతులుగా మీ అకౌంట్కి ఎందుకంటే ఇదే రోజు మొత్తం శాస్త్రంలో కావచ్చు, ఆంధ్ర శాస్త్రంలో ఉన్న 3 మండలాలు కావచ్చు, నారాయణ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక మండలం కావచ్చు, అదేవిధంగా మనకు దుబ్బా కాన్స్టిట్యూన్సీలో ఉన్న 2 మండలాలు కావచ్చు, గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 2 మండలాలు కావచ్చు, మొత్తం 20 మండలాలకు సంబంధించి కూడా ఈరోజు సుమారుగా 9 కోట్ల రూపాయలు కూడా జమ అవుతాము. మరి ఈ అవకాశంలో అంటే ప్రభుత్వము మొత్తం కూడా మహిళల పక్షాన్ని ఇస్తుంది. మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, గృహలక్ష్మి స్కీమ్ కావచ్చు, అదేవిధంగా మనకు మహిళలకు మన బస్సుల మీద సుమారుగా జిల్లాలో 100 కోట్ల రూపాయలు వాళ్ళకు ఖర్చులు లేకుండా, వాళ్ళకు ఎటువంటి వాళ్ళకు భారపడకుండా, టికెట్లు లేకుండా సౌకర్యంతో సుమారుగా 4 కోట్ల సార్లు మహిళలు మొత్తం కూడా మహిళ అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ కూడా జిల్లాలో 4 కోట్ల టికెట్ల ప్రయాణం చేసేసి 100 కోట్ల రూపాయలు ఎటువంటి హెచ్చించకుండా మీ ఖాతాలోనే మీ జేబులోనే మీ పత్రంలోనే ఉన్నాయి. ఇది మొత్తం కూడా ప్రభుత్వము 6 గ్యారంటీలో మీకు స్కీమ్లో మీకు నిలుపుతుంది. అదేవిధంగా ఇదే కాకుండా మరి ప్రభుత్వం చేస్తున్న గృహజ్యోతి కార్యక్రమంలో కూడా మనకు విద్యుత్ వినియోగదారులకు సంబంధించేసి 200 యూనిట్ల లోపు బిల్లు ఉన్నట్టయితే దాంట్లో కూడా మనకు సుమారుగా 69 కోట్ల 19 లక్షల సబ్సిడీ కూడా మనకు గమనం జరిగింది. అందులో మనకు మెదక్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించేసి సుమారుగా 46,137 మందికి గాను మొత్తం కూడా 28 కోట్ల 60 లక్షల రూపాయలు మీరు కూడా ఆదాయం జరిగింది. అంటే ఎటువంటి ఖర్చు లేకుండా గృహజ్యోతుల యొక్క పనుల కింద వినియోగదారులు మొత్తం కూడా విద్యుత్ వినియోగించుకున్నారు. ఇది మొత్తం కూడా మీకు బాధపడకుండా ప్రభుత్వమే తాను మీకు పేరు చేయడం జరిగింది. కాబట్టి రైతు భరోసా కింద చూసుకున్నట్లయితే శాసనసభ నియోజకవర్గంలో సుమారుగా 86,236 మంది రైతులకు గాను మనకు 76 అంటే సుమారుగా 72 కోట్ల రూపాయలు మనకు మొత్తంలో రైతు భరోసా కింద ఫార్మర్స్కు చిన్న సన్నకారు రైతుల మొత్తం కూడా జరుగుతుంది. ఈ విధంగా 6 గ్యారెంటీలో భాగంగా ప్రభుత్వం మొత్తం కూడా అన్ని పేమెంట్ చేసుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి చెందాలి, సాధికారత ఉండాలి. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు కూడా మహిళ కనుక గట్టిగా ఉన్నట్లయితే ఆ కుటుంబం మొత్తం గట్టిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఒక మగ పురుషుడు మాత్రం గట్టిగా ఉంటారు, ఒకరు మాత్రం గట్టిగా ఉన్నట్టు. మహిళ విద్యావంతులైనా ఆర్థికంగా పురోగతి సాధించినట్లయితే ఆ ఇల్లు, ఆ వాడ, ఆ ఊరు మొత్తం కూడా బాగుపడుతుందని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా కాంక్షిస్తుంది. కాబట్టి వారి కాంక్ష మేరకు ఈరోజు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చీరల పంపిణీ కావచ్చు, లేదా పెన్షన్లే కావచ్చు, లేదా ఈరోజు ఇస్తున్న రుణమాఫీ సంబంధించిన రుణాలు దాని ఇంట్రెస్ట్ వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాలకు కూడా విచ్చేస్తామని గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గారి మీదుగా మీకు ఆ జిల్లా సమయానికి సంబంధించిన ఆ చెక్కులు, అదేవిధంగా మండల సంబంధించిన చెక్కులు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.